చెప్పండమ్మా ఇవాళ. తలారి వరలక్ష్మి. హ్మ్. మాకు ఇంత ముందుకున్న వాళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదు. హ్మ్. పుట్ట మహేందర్ అన్న లేకున్నా సరే, రాజకీయంలో లేకున్నా సరే గానీ హెల్ప్ చేసిండు. హ్మ్. మా ఆయనకు బస్సు డ్రైవర్‌గా పెట్టిండు. మా పిల్లలకు స్కూల్‌ల ఫీజు కూడా తక్కువ తీసుకుంటుండు. హ్మ్. మాకు ఇందిరమ్మ ఇల్లు రాసిండు. కానీ వీళ్ళు రావాలని గట్టిగా అనుకుంటున్నాము. వస్తారని కన్ఫర్మ్‌గా చెప్తున్నా. ఓకే. మీరందరూ మాత్రం సపోర్ట్ బానే ఇస్తున్నారా? ఇస్తున్నాం. హ్మ్. అన్నా గానీ అన్నీ చేస్తున్నాడు గదా! అవును. ఇంకా వస్తే ఇంకా చేస్తాడనే నమ్మకం గట్టిగా ఉంది. ఓకే. సరే అందరూ కలిసి ఒప్పుకుంటారా? కంపల్సరీ 100% గెలుస్తాడని హోప్ ఉంది మాకు. ఉన్నది గూడా. వస్తాడు కంపల్సరీ. మాధవక్క గెలిపించుకుంటాం. చెప్పండక్క, మరి ఊర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరిని గెలిపించుకోబోతున్నారు? మీ సర్పంచ్‌గా ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు? పుట్ట మహేందర్ గారు గెలవబోతున్నారు. హ్మ్. ఎందుకాయన? ఎందుకంటే అంటే ఆయనలో ఒక పట్టుదల ఉంది. సర్పంచ్ కావాలి, ఊరికి మేలు చేయాలి, అందరిని బాగా చూసుకోవాలి, ప్రజలందరికీ ఒకేలా చూసుకోవాలి, మంచి పనులు చేయాలి అని. ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఊరు బాగోగుల గురించి చాలా ఆలోచించి చేస్తాడు ఆయన ఏదైనా. ఇదివరకు ఆయన చేసిన పనులు కూడా అట్లనే ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు ఒక ల్యాండ్ లిటికేషన్, ల్యాండ్ సమస్య వచ్చినా, ఈవెన్ ఫ్యామిలీ పర్పస్ సమస్యలైనా ఏవైనా కానీ ఆయన చాలా బాగా డీల్ చేస్తారు. సో ఏ దానికైనా ఆయన మాకన్నిటికి కన్వీనియంట్‌గా ఉంటాడు ప్రజలందరికీ కాబట్టి మేము ఆయన్నే ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. ఓకే. అంటే మున్ముందు ఎలా ఉంటది మరి ఒకవేళ ఆయన గెలిచిన తర్వాత ఆయన నాయకత్వంలో మీ ఊరు? చాలా బావుంటదని అనుకుంటున్నాం మేము. ఉంటది అనే నమ్మకం గూడా మాకుంది. సో అందుకే ఆయనను గెలిపించాలని అనుకుంటున్నాం మేము. అంటే మీ మహిళలందరూ ఒక వైపున చేరి గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఆ! కన్ఫర్మ్‌గా దానికి డౌటే లేదు. సరే ఏంటి సార్ మీ గ్రామ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ఎవరిని గెలిపించుకోబోతున్నారు? యువకుడు, చదువుకున్న వ్యక్తి హ్మ్. ఒక గత 6, 7 సంవత్సరాలుగా గ్రామానికి అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాడు. హ్మ్. మేము వారికి సహకరిస్తున్నాం యూత్ అంతా, హ్మ్. గ్రామస్తులు. హ్మ్. పోటాపోటీ ఎక్కడైనా ఉంటుంది. అవును. మంచివారిని ఎన్నుకోవడం గ్రామస్తుల దగ్గర ఉంటుంది కాబట్టి మేమంతా పుట్టా మహేందర్ ప్రోత్సహిస్తున్నాము. హ్మ్. వారినే ఎన్నుకోవాలని ఆయన వారిని వెనుక మీరు గెలిపించుకుంటాం. నిల్చోవడానికి గల కారణం ఏంటి? అంటే హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి. ఇప్పుడు గ్రామానికి మనకు మేలు చేసేవాళ్ళు కావాలి, హెల్ప్ చేసేవాళ్ళు కావాలి కదా. అవును. హెల్ప్ చేసేవాళ్ళు అన్నట్టు మనకు ముందే తెలుస్తుంది కదా. హ్మ్. అది చూసినాం అనమాట మేము. హ్మ్. చూసి వారికి ప్రోత్సహిస్తాం. ఓకే. ఏంటి ప్రధానంగా మీ ఊరి సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తుంటాయి కానీ మనకి ఇప్పుడు అడ్వాన్స్ చెప్పరాదు. గత 25 సంవత్సరాల నుంచి సర్పంచులు వచ్చారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు. తను సర్పంచ్ పదవి లేకున్నా కానీ చేస్తున్నాడు కాబట్టి మేము వారిని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. సమస్యలు వస్తూ ఉంటాయి, ఏదో ఆ సమస్యను ఎదుర్కోవడమే కదా. కరోనా వచ్చింది మనకు తెలుసా? అవును. తెలియదు కదా. రేపు ఇంకే సమస్య వస్తుందో తెలియదు కదా. హ్మ్. వచ్చిన దాన్ని ఎదుర్కోవడమే గొప్పతనం కదా. ఎవరికి ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి ముందుకు తీసుకెళ్తున్నాం.